నెల్లూరు ఎస్సీ కార్పొరేషన్ పై రాజ్ న్యూస్ ఎఫెక్ట్ పడింది. జాతీయ కర్మచారి కార్పొరేషన్ నిధులతో కొనుగోలు చేసిన వాహనాల పరిశీలనకు కమిటీ వేశారు అధికారులు. నెల్లూరు నగరంలో ఎస్సీ కార్పొరేషన్ కు చెందిన ట్రాక్టర్లు, ట్రక్కుల నిరుపయోగంపై రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. 2019లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాహనాల పంపిణీ నిలిచిపోగా గత వైసీపీ ప్రభుత్వం వాహనాలు పట్టించుకోకపోవడంతో ఆ వాహనాలు తుప్పుపట్టి నిరుపయోగంగా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే వాటిపై రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేయగా స్పందించిన అధికారులు ఆ పరికరాల పరిశీలనకు రవాణా శాఖ, ఈడీ సహా జిల్లాల అధికారులతో కూడిన కమిటీని వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ శాలిని. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపయోగంగా జిల్లా కేంద్రాలకు కూతవేటు దూరంలో పడి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఉపయోగకర వస్తువులు అంటే ప్రధానంగా ఇవి ఎస్సీ కార్పొరేషన్ మరియు జాతీయ సఫాయి కర్మచారి కార్పొరేషన్ నిధులకు సంబంధించి 2018-19లో కొనుగోలు చేసినటువంటి ట్రాక్టర్లు, అలాగే పవర్ ఆటోలు, వివిధ రకాలైనటువంటి అంటే వ్యవసాయ అంతర్గతమైనటువంటి మినీ ట్రాక్టర్లు, పాదచారులు అంటే ఎస్సీ కార్పొరేషన్ లో లబ్ధిదారులకు ఇచ్చేటటువంటి ఆటోలు, వీటన్నిటినీ కూడా విముక్తి లభించిందనే చెప్పాలి. వీటిని ఎందుకు వీటికి సంబంధించి ఎందుకు ఈ నిరుపయోగంగా పడి ఉన్నాయి అంటే సంవత్సరాలుగా దగ్గర సంవత్సరాలుగా దీనిపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రచారం చేసింది. ఈ కథనాలకు స్పందనగా ఎస్సీ కార్పొరేషన్ దీనికి సంబంధించి ఈ వాహనాల స్థితిగతులపై అయితే కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్, అలాగే ఎస్సీ గురుకుల సొసైటీ అడిషనల్ సెక్రటరీ సునీల్ కుమార్, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రంగలక్ష్మి, అలాగే ఆయా ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు, అలాగే రవాణా శాఖ అధికారులు ఇందులో ఈ కమిటీలో ఉండనున్నారు. అయితే ఈ వాహనాలు ఎంతవరకు ఉపయోగంలోకి వస్తాయి, వీటిని ఏ రకంగా లబ్ధిదారులకు అందించాలా అనేటటువంటి సంకల్పం అయితే ఉందనే చెప్పాలి. అయితే ప్రధానంగా 2018-19 కాలంలో ఎస్సీ కార్పొరేషన్ వీటిని గ్రామాల్లో, నగరాల్లో పారిశుద్ధ్యాన్ని నివారించేందుకు ఈ ట్రాక్టర్లు, అలాగే పవర్ లిఫ్ట్ ట్రక్కులు వీటిని వినియోగానికి అయితే మాత్రం ఆ రోజు వీటిని గ్రామాలకు పంపించేందుకు ఇచ్చేశారు. అయితే ఎన్నికల కూడా అమల్లోకి రావడంతో వీటిని ఆ పథకాన్ని ఆపివేసిన పరిస్థితి. అయితే ఆ లబ్ధిదారులకు అందనటువంటి గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లబ్ధిదారులకు అందుతున్నటువంటి తోటి ఆశలతో ఉన్నటువంటి ఈ యొక్క లబ్ధిదారుల విషయాన్ని అయితే ఈ యొక్క ట్రాక్టర్లను వినియోగానికి తీసుకునేటువంటి పథకంలో వారు నిర్లక్ష్యం వహించారు. 5 సంవత్సరాలుగా అంటే 6 సంవత్సరాలు, సుమారు 6 సంవత్సరాలుగా ఈ మరుగున పడిపోవడం వీటిని గుర్తించినటువంటి రాజ్ న్యూస్ వరుస కథనాలకైతే మాత్రం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ దీనికి సంబంధించి స్పందించిందని చెప్పాలి. ఖచ్చితంగా ఈ గాని వినియోగంలోకి వచ్చే కోట్లాది రూపాయల విలువ చేసేటటువంటి ఉపయోగకర వస్తువులు ఈ రోజు సద్వినియోగం కానున్నాయి. వీటిని కమిటీ ఏ నిర్ణయించుంటుంది. అయితే వీటికి సంబంధించినటువంటి ట్రాక్టర్లు అంటే ప్రధానంగా గ్రామాల్లో అంతర్గతంగా ఉండేటువంటి ఏదైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయానికి సంబంధించి మినీ ట్రాక్టర్లు వినియోగిస్తారు. వాణిజ్య వ్యవసాయ రంగంలో వినియోగించినటువంటి మినీ ట్రాక్టర్లు కానీ, అలాగే ఎస్సీ కార్పొరేషన్ లో ఎస్సీ కుటుంబాల్లో లబ్ధి చేకూర్చేందుకు, ఆ కుటుంబాల్లో సొంతంగా వాళ్ళు ఆర్థిక స్తోమత నిలబెట్టేందుకు ఎస్సీ కార్పొరేషన్ లో ఆటోలు ఇస్తుంటారు. ఈ ఆటోలను వాళ్ళు వినియోగించుకొని వాటిని తోలుకొని ప్రయాణికులను తోలుకొని చేరవేసి వాళ్ళ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి. అలాంటి ఆటోలు నిర్వీర్యంగా పడినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా ఉపయోగంలో కానీ తెస్తే ఖచ్చితంగా కూడా అనేక కుటుంబాల్లో వెలుగులు నింపుతాయి. అలాగే గ్రామాల్లో ఈ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి ట్రాక్టర్లు కానీ, ట్రక్కులు కానీ, అలాగే ఈ మినీ ఆటోలు అంటే చెత్తను తరలించేటటువంటి మినీ ఆటోలు వీటన్నిటినీ కూడా ఉపయోగంలోకి తెస్తే ఖచ్చితంగా నగరాల్లో, పంచాయతీల్లో వీటి వినియోగంతో పారిశుద్ధ్యం కూడా బాగుపడేటటువంటి అవకాశం ఉందంటూ కూడా దీనిపై కథనాలు అయితే ప్రచురించాం. ఖచ్చితంగా దీనికి స్పందించి ఈ కమిటీని ఏర్పాటు చేయడం, ఖచ్చితంగా ఈ త్వరలో ఈ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవన్నీ కూడా ఉపయోగకరంగా మరుగున పడిపోయినటువంటి కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం సద్వినియోగం కావడానికి సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి తెలియాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ చరిత్.